మిడిల్ ఈస్ట్లో మరో భీకర పోరుకు రంగం సిద్ధమైందా? ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కంటిన్యూ అవ్వబోతున్నాయా? క్షిపణి డ్రోన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లబోతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా ఎనీ టైం అటాక్ అంటోంది. ఇజ్రాయెల్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్ అణుస్థావరాలను రక్షించుకునే చర్యలకు దిగుతోంది. ఇవన్నీ పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదనే అంటున్నాయి. పైగా ఈ యుద్ధానికి సమయం లేదనే చెబుతున్నాయి. ఇంతకు మిడిల్ ఈస్ట్లో అసలేం జరుగుతోంది? ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ అసలేం ప్లాన్ చేశాయి? అణుస్థావరాలని రక్షించుకోవడానికి టెహ్రాన్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? లెట్స్ వాచ్. కమ్ముతున్న యుద్ధమేఘాలు, మారుతున్న రణవ్యూహాలు. మిడిల్ ఈస్ట్లో ఎనీ టైం వార్ యాక్షన్లకి ఇజ్రాయెల్ ఆర్మీ. పశ్చిమాసియాలో విధ్వంసకర యుద్ధానికి రంగం సిద్ధమైందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న శాటిలైట్ ఇమేజ్ ఇది. ఇందులో అంతగా ఏముంది అంటారా? చాలానే ఉంది. ఇది ఇరాన్ న్యూక్లియర్ శాట్ కు సంబంధించిన శాటిలైట్ ఫోటో. ఈ ఫోటోని మిడిల్ ఈస్ట్ లో ఎనీ టైం వార్ ఖాయమని చెబుతోంది. పశ్చిమాసియాలో అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన అణుస్థావరాలను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒకవేళ యుఎస్ దాడులకు పాల్పడినా వాటిని తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకలను ఏర్పాటు చేస్తోంది. అందుకు సంబంధించినదే ఈ శాటిలైట్ ఫోటో. ఈ ఫోటోలను వాషింగ్టన్ కి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ బయటపెట్టింది. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని న్యూ తలేఖాన్ 2 కేంద్రంపై బలమైన కాంక్రీట్ పొరను ఏర్పాటు చేసిందని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ తలేఖాన్ 2 టెహ్రాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ ఫోటోల ప్రకారం అణుస్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్ తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్ గా మారిపోతుందని, వైమానిక దాడుల నుంచి దీనికి రక్షణ లభిస్తుందని ISIS అధ్యక్షుడు డేవిడ్ ఆల్బ్రైట్ పేర్కొన్నారు. మరోవైపు కొలాంగాజుల పర్వతం కింద సొరంగ మార్గాలను తవ్వినట్లు ఫిబ్రవరి 10 నాటి శాటిలైట్ ఇమేజెస్ చెబుతున్నాయి. నటాన్స్ అణుశుద్ధి కేంద్రం నుంచి ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రయత్నాలన్నీ సొరంగంపై జరిగే వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించడానికే అని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను గుర్తించారు. దీంతో లోపల ఇరాన్ ఏవో పనులు చేపడుతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ అనుమానిస్తోంది. ఇస్ఫహాన్ అణు కేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 8 నాటి శాటిలైట్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. సో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను కాపాడుకోవడానికి టెహ్రాన్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూద్దాం. జెనీవాలో చర్చల మొదలవక ముందే పశ్చిమాసియాలో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది అమెరికా. భారీ ఎత్తున మిలిటరీ మోహరింపులు చేసింది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ 12 యుద్ధ నౌకలు, వందలాది ఫైటర్ జెట్లు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పై దాడికి డేట్ టైం ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. తమ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది. అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ నివేదిక యుఎస్ ఇరాన్ యుద్ధం ఆసన్నమైందని, అది కొన్ని వారాల పాటు కొనసాగే పూర్తిస్థాయి సంఘర్షణగా మారవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. గత ఏడాది జూన్లో జరిగిన యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చని తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక బలాన్ని పెంచుకుంది. 2 విమానవాహక నౌకలు, 12 యుద్ధ నౌకలు, వందలాది యుద్ధ విమానాలు, అనేక వైమానిక రక్షణ వ్యవస్థలు మిడిల్ ఈస్ట్ లో మోహరించారు. కొన్ని రోజులుగా అమెరికా సైనిక కార్గో విమానాలు మధ్యప్రాచ్యానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించాయి. 50కి పైగా యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యంలోనే తిరుగుతున్నాయి. వాటిలో పవర్ఫుల్ F-35, F-22, F-16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి యాక్షన్లోకి దిగితే ఇరాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఇక మరో మీడియా సంస్థ CBS న్యూస్ ప్రకారం వీకెండ్లోనే ఈ దాడి జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ కు అత్యున్నత జాతీయ భద్రతా సలహాదారుడు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు ఆ సంస్థ చెప్పింది. సో ఇరాన్ టార్గెట్ గా భారీ ఆపరేషన్ కు రంగం సిద్ధమైందని అనుకోవాలి. అయితే ఈ పరిస్థితులకు రీజన్ ఇరాన్ సుప్రీం లీడరే. జెనీవాలో చర్చలు కేవలం 3 గంటల్లోనే ముగిసిన వేళ అమెరికాను రెచ్చగొట్టేలా ఖమేనీ చేసిన పోస్టే ఇది. అమెరికా యుద్ధ నౌకలను సముద్రం అడుగు భాగానికి పంపగల ఆయుధాలు తమ దగ్గరున్నాయని చెప్పాడు. అంతేకాదు అమెరికా విమానవాహక నౌక USS గెరాల్డ్ R. ఫోర్డ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు, సముద్రంలో మునిగిపోతున్నట్టు చూపించే AI ఫోటోను ఖమేనీ షేర్ చేశారు. ఇరాన్ వైపు ఒక యుద్ధ నౌకను పంపినట్లు అమెరికన్లు నిరంతరం చెబుతుంటారని ఎక్స్ లో ఖమేనీ పేర్కొన్నారు. నిజానికి సైనిక పరికరాల్లో యుద్ధ నౌక ఓ ప్రమాదకర భాగమే అని, ఆ నౌకను సముద్రం అడుగుకు
పంపగల ఆయుధం మరింత ప్రమాదకరమని ఖమేనీ వ్యాఖ్యానించాడు. ఆయుధ సంపత్తిలో తమకు ఎవరూ సాటిలేరంటూ అమెరికా చెబుతున్న మాటలను ఖమేనీ కొట్టిపారేశాడు. తన దేశానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం ఉందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారని, ఆయన అత్యంత బలమైన సైన్యం కూడా కొన్నిసార్లు తన కాళ్లపై నిలబడలేనంతగా దెబ్బలు తింటుందని ఖమేనీ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాతే ట్రంప్లో ప్రతీకారం రెట్టింపైంది. ఇరాన్కు తన మిలిటరీ సామర్థ్యం చూపించాలని డిసైడ్ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం రాకపోవడం, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వారిని ఇరాన్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలకు సహాయం అందుతుంది అంటూ హామీ కూడా ఇచ్చాడు. మరోవైపు ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగానే ఉంటుందని ట్రంప్ టీం అంచనా వేస్తోంది. పైగా ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దెదించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదే రైట్ టైం అని ట్రంప్ భావిస్తున్నారు. దేశీయంగా వస్తున్న నిరసనలు, గత ఏడాది జరిగిన దాడులతో ఇరాన్ పాలకవర్గం ప్రస్తుతం బలహీనంగా ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈసారి భీకరంగా దాడులు చేయాలని అనుకుంటున్నాడు. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్ లో అమెరికా అతి పెద్ద ఎయిర్ పవర్ ను మోహరించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే ట్రంప్ ఏ రేంజ్లో దాడికి సిద్ధం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.